హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి. మేము జూ పార్క్కి వెళ్ళాం సార్. ఇక్కడ విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జూ పార్క్ అని చాలా అద్భుతమైన పార్క్ అనమాట. ఇది ఎలాగంటే బీచ్ పక్కనే ఉంటుంది సార్. జూ పార్క్ వస్తాడికి చాలా అద్భుతమైన జూ పార్క్ అనమాట. చాలా చిన్నది కాదు సార్, చాలా పెద్దదన్నమాట. ఎంత పెద్దది అంటే న్యాచురల్ జూ పార్క్ అనమాట. ఆవిడ ఇందిరాగాంధీ గారు ఇది జూ పార్క్ని ఆవిడే ఓపెన్ చేశారనమాట. ఆవిడ పేరు మీద ఉంటుంది సార్, ఇందిరాగాంధీ జూ పార్క్ అని. ఇదిగోండి సార్ బీచ్, ఇదిగోండి కనిపిస్తుంది చూసారా, ఇదంతా బీచ్ సార్. చాలా అద్భుతంగా ఉంటుంది బీచ్. విశాఖపట్నం బీచ్ చాలా ఫేమస్, తెలుసు కదా సార్. ఆ బీచ్ పక్కనే ఉంటుంది. లోపలికి వెళ్దాం చూడండి. ఇది మ్యాప్ అనమాట, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తుంది చూసారా. ఇదంతా జూ పార్క్ మ్యాప్ అనమాట. క్రొకోడైల్ ఇది చూసారా, అలా నోరు ఆలోచించేలా చూస్తుందో. చాలా అద్భుతమైన పార్క్ సార్ ఇది. చాలా ఉంటాయి సార్ క్రొకోడైల్స్. ముసలు చూసారా అలా పడుకుందో, క్రొకోడైల్స్ అనమాట ఇవన్నీ కూడా. చూసారా ఇదిగోండి అలా పడుకుని ఉందో, అద్భుతంగా ఉంది కదా. చాలా ఉంటాయి సార్ క్రొకోడైల్స్. ఇవన్నీ కూడా ఇవన్నీ తాంబేలు సార్. ఇలా చూడండి ఎలా కనపడుతుందో, మీకు ఫోటోతో సహా చూపిస్తున్నాను అనమాట. చాలా ఉంటాయి సార్ తాంబేలు. ఒక్కొక్క తాంబేలు ఒక్కొక్క రకం అనమాట. ఒక్కొక్క జాతి రకాలు అనమాట. ఇవి చుక్క తాంబేలు అంటారు. ఇది ఉడుం సార్. చూడండి ఎలా పరిగెడుతుందో, ఎలా పాగుతుందో, నీట్గా వెళ్తుంది చూసారా. ఎంత ఉడుము అనమాట. చూడండి బాగుంది కదా. ఈ వీడియో వస్తాడికి పిల్లలకు చూపించండి సార్, చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళందరూ పిల్లల కోసమని వీడియో తీసాను. చూడండి పైన కనిపిస్తుంది చూసారా, ఇది పైన కూడా ఉంది సార్ ఉడుము. చెట్టు మీద చూడండి లొకేషన్ చూసారా. ఇది ఊసరవెల్లి సార్. ఊసరవెల్లి చూడండి లోపల గ్లాసులు ఎలా ఉందో. అన్నీ కూడా గ్లాసులో ఉంటాయి సార్. చాలా ఉన్నాయి ఊసరవెల్లి. చూడండి ఎలా ఉన్నాయి, పెద్దగా ఉంది సార్ ఊసరవెల్లి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి తాంబేలు సార్. స్టార్ ఆకారంలో చూడండి ఎలా ఉన్నాయో తాంబేలు. ఈ రాయిలు అనుకుంటారేమో, రాయిలు కదా సార్, ఇవన్నీ తాంబేలు అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, స్టార్ ఆకారంలో ఉన్నాయి కదా. ఇది ఒక జాతి అనమాట. ఒక్కొక్క తాంబేలు ఒక్కొక్క జాతి రకం అనమాట. సరే ముసలి సారీ చూసారా స్నేక్ ఎలా ఉందో. ఇదిగోండి సార్ కొండ చిలువ అనమాట. కొండ చిలువ ఇది లోపల ఎలా ఉందో కొండ చిలువ. ఇది ఒకటి సార్, చెట్టు మీద ఒకటి ఉంటుంది కొండ చిలువ. అది కూడా చాలా పెద్దది సార్. మీకు ఇదేమో లోపల ఉందన్నమాట. సార్ దీనికి కొండ చిలువ చూడండి చెట్టు మీద ఉంటుంది. ఇది మీకు కనిపించట్లేదు కానీ మాకు అయితే క్లారిటీ కనిపించింది, పైన ఉన్నదన్నమాట. చూడండి కనిపిస్తుంది సార్, బాణాకారంలో కనిపిస్తుంది సార్. ఇదిగోండి సార్ కళ్ళు కనిపిస్తుంది సార్, చాలా పెద్దది అనమాట. స్నేక్ సార్ ఇది, నాగుపాము కనిపిస్తుంది చూసారా. కింద కోడి పిల్లలు పెట్టారు కదా, కనిపించట్లేదు కదా. మీకు బాణం గుర్తు చూపిస్తాను ఎక్కడుంది ఏంటన్నది. అది మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి సార్. లోపల ఉంటుంది అనమాట, చెట్టు లోపల ఉంది, బాగా లోపల అనమాట. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి సార్, ఇదిగోండి కనిపిస్తుంది సార్. ఇదిగోండి కనిపిస్తుంది, దాని కొల్లు ఇదిగోండి సార్. పక్కన బాణం గుర్తు కనిపిస్తుంది కదా, దాని కొల్లు అనమాట. ఇదొక పాము సార్. చూడండి సార్ పాము ఎలా కనిపిస్తుంది, ఎలా ఉందో. ముందు మాకు కనిపించలేదు, అది వేరే వాళ్ళు చూపించారనమాట. ఇదిగోండి పాము అని. ఇవన్నీ చీతకొక చిలకలు సార్. లోపలికి వెళ్ళాం కానీ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సార్. ఒక చీతకొక చిలక లేదు, అన్నీ ఎగిరిపోయినట్టున్నాయి. జూ పార్క్లో సాటిస్ఫాక్షన్ ఏమీ లేదు, ఇది ఒకటి అస్సలు ఒక్కటి కూడా లేదు. వెళ్ళాం కానీ మా పాపది నాది వాయిస్ ఉంటుంది సార్. చూడండి పడుతుందా, మీ ఇద్దరం కూడా వాయిస్ చెప్తున్నాం అనమాట. అంటే కట్ చేయలేదు వాయిస్ని, అవి చూపించాలని. నీటి అని సార్ చూడండి ఎంత పెద్దగా ఉందో కనిపిస్తుంది సార్. మీరు పెట్టండి చూసారు బాగా గుర్తు, నీటి అని సార్. అసలు ఎంత అరిచినా కానీ రావట్లే, పైకి ఇట్లా వెళ్ళేస్తే అప్పుడు లేచింది. అదిగోండి సార్ బాగా మెదులుతుందో నీటి అని. అసలు ఇట్లా చూడండి లోపలే ఉండి పైకి లేస్తే భలే ఉంది సార్. ఇది అందరికి చూపింది నేను. అసలు ఎగలేదు సార్, చాలాసేపు వెయిట్ చేసాం కానీ పైకి అసలు ఎగలేదన్నమాట. అలాగే నీట్గానే ఉంది, అందుకే దీన్ని నీటి అని అన్నారేమో. ఎలుగుబంటి సార్, ఎలుగుబంటి చూడండి సాటిస్ఫాక్షన్ అయ్యింది. ఇది ఒకటి సార్ ఎలుగుబంటి ఒకటి. మాకు చాలాసేపు ఆడి వెళ్ళిపోయింది అలాగా. చూడండి ఎలా కనబడుతుంది ఎలుగుబంటి.
మా పాప అయితే అరుపులు అనమాట, ఎలుగుబంటి ఇలా రా అని. తోడేలు సార్, తోడేలు చాలా ఉన్నాయి సార్, చాలా తోడేలు ఉన్నాయి కనిపిస్తున్నాయి చూసారా, అన్ని తోడేలు అన్నమాట. పాప ఇలా రా అంటుంది, పిల్ల పిలుస్తుంది. అదే మా పాప చూడండి ఇలా పిలుస్తుంది. పిల్లలు సార్, అడవి పిల్లలు అంటే చూడండి ఫ్రెండ్స్, కనిపించట్లేదు మీకు, పెద్ద పిల్ల ఉంది ఉన్నాయి సార్. అదిగో ఇంకో పిల్ల లేకపోతే చూడండి, ఇలా ఫెన్సింగ్ అయిపోతే కనుక వెళ్ళిపోతాయండి. జూ అంటేనే వేస్ట్. ఇది రకం జాతి సార్, ఇది చూడండి కానీ బాగా గుర్తుపెట్టింది చూడండి. మాకు కనిపించలేదు, తర్వాత వీడియో క్రియేట్ చేసినప్పుడు చూసినప్పుడు కనిపించింది అనమాట. లేకపోతే చూపింది మీకు. ఎక్కడ ఉంది అసలు, ఎక్కడ జాతి అనమాట. కనుజోలు అంటారండి సార్ వీటిని, కనుజోలు అనమాట. చాలా ఉన్నాయి సార్, ఇవి అయితే దాదాపు 100 ఉంటాయేమో, 100 పైన. అవన్నీ కనిపించి అన్నీ కూడా అయ్యాయి సార్ కనుజోలు అన్నీ. అది లేడీలాగా, తర్వాత వేరేగా ఉంటుంది. సింహం సార్, మాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఇది ఒకటి సార్. సింహం లోపల ఉన్నదంట, ఎక్కడో కనిపించలేదు కానీ అక్కడ పడుకుని ఉన్నది లోపలికి. అక్కడ నా జనం చెప్తున్నారు అది పడుకున్నది అని చెప్తున్నారు. మేము వెళ్ళాం కానీ సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోయాం అనమాట, కనిపించలేదని. ఆ పాప అయితే చాలా ఫీల్ అయింది, కనపడలేదు డాడీ అని. ఇవన్నీ చిలకలు సార్, రామ్ చిలకలు అనమాట. ఒక్కొక్క జాతి ఒక్కో రకంగా ఉంటుంది సార్, అన్ని రకరకాల కలర్స్తో ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా చూడండి, రామ్ చిలకలు చూడండి బాగున్నాయి కదా. గ్లాస్లో ఉన్నాయి కదా సార్, మాకేంటంటే క్లారిటీగా రావట్లేదు, వీడియో తీసాం కానీ గట్టిగా కనిపించట్లేదు అనమాట. పూర్తి వీడియో చూడండి సార్, ప్రతిదీ కూడా వీడియో పూర్తిగా చూడండి, అన్నీ కనిపిస్తాయి. మీరు విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్క్ చూస్తే కనుక ఇందులో చూస్తే మీకు అన్నీ కనిపిస్తాయి అనమాట. ప్రతిదీ కూడా క్లారిటీగా వివరంగా తీసాను సార్. మీరు ఎక్కడ జూ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇది చూస్తే ఉంటాయన్నమాట. ఇది ఒకటి సార్, ఇది రామచిలక అనమాట. ఎలా ఉంది చూడండి, కలర్ చూసారా, వైట్ అని వేరే రకంగా ఉంది కదా కలర్స్. ఇది వైట్, మొత్తం వైట్ సార్, వైట్ అనమాట. సరే కదా, వైట్ బాగుంది కదా రామచిలక. ఇది మన ఇండియా రామచిలక అనమాట. ఎలా ఉంది చూడండి, బ్లూ కలర్ బాగున్నాయి కదా. ఇవన్నీ రామచిలకలు అనమాట. ఇండియా అంతా పూర్తిగా చూడండి సార్, ఎల్లో రకాలు అనమాట. పూర్తిగా చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చూపించండి సార్, జూ చూసినట్టుంటుంది. పులి చూసారా, వైట్ అనమాట, ఇది వైట్ అనమాట. మీకు కనిపిస్తుంది చూసారా, ఇది అనమాట. మీకు కనిపించట్లేదని చెప్పి జూమ్ తీస్తున్నాను సార్, నేను జూమ్ తీసి చూపిస్తాను చూడండి. ఇది ఒకటి ఉంది, ఇంకోటి ఉన్నది సార్, ఇది చూపిస్తాను, జూమ్ చేశాను చూడండి. అదిగోండి సార్, ఇదిగోండి నువ్వు రాలేస్తుంది చూసారా, బాగుంది కదా. పులి వైట్ అనమాట. ఇది ఒకటి సార్, రెండు పొడుకులు ఎక్కలేదు అసలు. మేము వెళ్ళాం కానీ చాలాసేపు చూసి పొడుకులు ఎక్కలేదంట, ఆ పొడుకునే ఉంది, తెలిసిపోయినట్టుంది మార్నింగ్ నుంచి. ఇదేమో అలాగే ఉంది, అలాగే కూర్చునే ఉంది. ఇది పులి సార్, పెద్ద పులి అనమాట. ఇది కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్, చాలాసేపు తిరిగింది చూడండి వెళ్తుందో. ఆ చివరికి వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళిపోతుంది, చూసారు కదా. బాగుంది కదా పులి వస్తాడికి, బాగుంది కదా. పిల్లలకు చూపించండి సార్, వీడియోస్ కాడికి చిన్న పిల్లలు ఉంటారు కదా, పిల్లలకు చూపించండి. జూ అమ్మ పులి చూడండి అని చూపించండి సార్. వీడియో అంతా కూడాను మొత్తం అన్ని జంతువులు ఉంటాయి సార్, ప్రతి జంతువు ఉంటుంది. కానీ మేము మిస్ అయిందంటే ఒక ఎలిఫెంట్ మిస్ అయ్యాం సార్, చాలా ఫీల్ అయ్యాం మేము, కనపడలేదు మాకు. ఉన్నదంట, ఇదిగోండి సార్ చిరుతపులి. ఇది చాలా సాటిస్ఫాక్షన్ సార్. చుట్టూరు కూడా దారి కనిపిస్తుంది చూసారా, ఆ దారిలోనే తిరుగుతుంది అనమాట. చుట్టూరు కూడా ఆ లోపలంతా కూడా అలా తిరిగి వస్తుంది సార్. నా దగ్గరలో అంటే వెళ్ళిందంటే ఇది ఒకటే సార్, దగ్గరికంటే చూసాం అనమాట చిరుతపులిని. చాలా సాటిస్ఫాక్షన్. మా పాప అయితే గొంతులు చిరుత అని పిలుస్తుంది అనమాట మా పాప. టైగర్ ఎంత దగ్గరగా ఉందో చిరుతపులి, బాగుంది కదా చిరుతపులి. ఇంత దగ్గరగా తెచ్చి చూడ్డాను సార్ నేను. ఇది వచ్చాను సార్ నక్క అనమాట. ఇది
నెక్ చూడండి కనపడలేదు మాకు, తర్వాత ఇలా జూమ్ చేస్తే కనిపెట్టింది అనమాట. అదిగోండి ఎక్కడో ఉంది, లోపల నుండి రావట్లేదు సార్. గృహ లోపలికి వెళ్ళిపోయినాయి ఇవన్నీ కూడా, లోపల నుండి రావట్లే. చింపాంజీ చూడండి, ఇదో సాటిస్ఫాక్షన్ అయ్యాం. చింపాంజీ ఇదండి సార్, అలా కూర్చునే ఉంటుంది చింపాంజీ, అసలు ఏమీ చేయట్లే, అలా నుంచి చూస్తుంది అనమాట కూర్చుని. ఇదో సార్, ఇదో నక్క టైప్ అనమాట. ఇంకోటి ఇది వచ్చి ఆ చివరిని ఉండే రావట్లే, కనిపిస్తుంది చూసారా, ఆ చివరిని ఉంది, రావట్లేదు అసలు బయటికి. చూసో వెళ్ళిపోయాం మేము. కోతులు సార్, పండు కోతులు, ఇవన్నీ కోతులు చూడండి, ఒకటి పేర్లు చూసుకుంటున్నాయి. కోతులు అన్నారు, కోత జాత అంటారు కదా, నిజంగా అలాగే ఉంది ఇక్కడ. ఇది ఒకటి సార్, చాలా చిన్న సైజు ఉన్నది సార్, కనిపిస్తుంది చూసారు, చాలా చిన్న సైజు అనమాట. ఇది నాకే ఏదో చిన్న చూసామా అనిపించింది, మీకు అది వీడియోలో అసలు కనిపించట్లేదు అనుకోండి. ఇదో కోతి అనమాట, ఇదో కోతి ఇంకో జాతి రకం అనమాట. కోతులు చాలా ఉంటాయి సార్, ఒక్కొక్క జాతి ఒక్కో రకం అనమాట. ఇది బ్లాక్ అనమాట, బ్లాక్ టైప్ మొత్తం బలంగా ఉంటుంది చూడండి. పండుగ ఇదో కోతి సార్, ఇదో జాతి అనమాట. కోతుల్లో చాలా రకాలు ఉంటాయి, మనం కోతి అంటే ఒకటే అనుకుంటాం కానీ చాలా రకాల జాతులు ఉంటాయి సార్ వీటిలోనే. ఒక్కొక్క కోతులు ఒక్కొక్క టైప్ అనమాట. ఇదో చూడండి సార్, పండు కోతి అంట, ఇదో కోతి చూడండి ఎలా పరిగెట్టేస్తుంది. చిన్న పిల్ల ఉంది, కవర్ పట్టుకుని ఎరగగా తిరిగేస్తుంది, అది అసలు ఆగట్లేదు. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్తుంది, అది తిరిగేస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, ఆ పాప అయితే ఇలారా అలారా అంటుంది, పిలుస్తుంది. సరే ఇదో జాతి సార్. తోక చూడండి, మనం ఇంటి దగ్గర ఉడతలను చూస్తాం కదా సార్, ఆ టైప్లో ఉంటుంది అనమాట దీన్ని, కానీ వెరైటీగా ఉంటుంది తోక పెద్దగా. కగ్గమోగన్ సార్, కగ్గమోగన్ చూడండి, పొడుగున ఉంది. మేము వెళ్ళేటప్పటికి చూడండి, ఆ బొడలోంచి లెగట్లేదే అని చెప్పి పిలిచినాను, లెగమ్మ అన్నప్పుడు లెగట్లేదు. అది అలా పొడుకుని దొల్లుతుంది అనమాట బురదలో, అటు ఇటు ఇటు అటు దొల్లుతుంది. చాలాసేపు దొల్లి అలా ఉండిపోయింది. సరే ఈ బాతులు సార్ చూడండి, ఎన్ని బాతులు ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ బాతులు. ఇది మనం నిప్పుకోళ్ళు అంటాం కదా సార్, ఇది ఒక రకం అనమాట. ఆస్ట్రేలియాలో ఉంటుంది సార్, ఇది చాలా పెద్దదనమాట, పొడి చేస్తుంది. ఎంత ఉందో కంగారు సార్, ఆస్ట్రేలియాలో కంగారులు చూస్తాం కదా, నేను ఇక్కడ చూశాను సార్ ఫస్ట్ టైం. కంగారుని లైవ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం సార్ నేను. బాగున్నది, చిన్న పిల్లలు అనమాట, పెద్దవి కాదు కంగారులు, చిన్నవి సార్. నిప్పు కూడా అంటాం కదా, ఈమొక్కోళ్ళు అంటాం కదా, ఈమొక్కోళ్ళు సార్. ఈమొక్కోడిది గుడ్డు చాలా కాస్ట్ అంటారు. ఈమొక్కోడి గుడ్డు నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూసాను సార్, బ్లాక్గా ఉంది సార్, చాలా బ్లాక్గా ఉంది. ఇక్కడ బాగా గుర్తు చూపించాను సార్, చాలా పెద్ద గుడ్డు సార్. జిరాఫీ సార్ చూడండి తిరుగుతుంది, ఎలా తిరుగుతుందో చూసారా, ఎంత బాగున్నాయో, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. చూడండి రెండు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి సార్. జిరాఫీలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి, రెండు అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట. భలే ఉన్నాయి, చాలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. జింకలు సార్, జింకలు చూడ ఎన్ని ఉన్నాయి, చాలా జింకలు ఉన్నాయి సార్. జింకలు చూస్తుంటే మర్చిపోయింది నాకు, ఇన్ని జింకలా అని సార్. ఇవన్నీ కూడా నెమ్మనీళ్ళు సార్, చాలా నెమ్మనీళ్ళు ఉంటాయి సార్. ఒక్కొక్క దేశంది ఒక్కొక్క స్పెషల్ అనమాట. వైట్ కలర్స్గా ఉంటాయి సార్, వైట్ చాలా బాగుంది. ఇవన్నీ ఫెన్సింగ్ వేసేయడం వల్ల మనకి మబ్బుగా కనిపిస్తుంది, లోపల ఉన్నాయన్నమాట. అదే బయట వదిలిపెట్టేసారు ఇంకో సార్ పారిపోతాయి అన్నమాట. చూడండి బాగున్నాయి కదా, కలర్స్గాను ఒక్కొక్క కలర్ ఒక్కొక్క టైప్ అనమాట. చూడండి నెమలి ఎన్ని కలర్లు ఉన్నాయో. చూడు ఒక ఆయన ఇలా కర్ర పెట్టెలు కట్టింటే పడుతుంది అనమాట. నెమలి బాగుంది కదా, బాగున్నాయి నెమలీలు అన్నీ. కోళ్ళు అనమాట, మనం చూడలేనట్టు కోళ్ళు ఇందులో కూడా ఉన్నాయి సార్ కోళ్ళు అన్నీ. ఇది ఇండియా నెమలి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇండియా నెమలి వస్తాడికి తోక పెద్దగా ఉంటుంది సార్, చాలా బాగుంటుంది నెమలి వస్తాడికి. ఇది కొంగ టైప్ అనమాట, అరుతుంది, చాలా పెద్దగా అరుతుంది సార్. దీని నైట్ చూస్తే నిజంగా 6 అడుగులు ఉన్నది, అంత పెద్దగా ఉన్నది అనమాట. ఇది ఒక టైప్ సార్, లేడీలు అనమాట. ఇందాక జింకలు చూసాం కదా, లేడీలు అనమాట. కొమ్ములు ఉంటాయి ఇట్లకి, పెద్ద పెద్ద కొమ్ములు చూడండి సార్, గడ్డి పెడుతుంటే ఎలా తిన్నాయో సార్. అడవి దున్నలు సార్,
మనం ప్రభాస్ సినిమాలో చూసాం కదా, రానా ఫైట్ చేస్తాడు కదా బాహుబలిలోను, అయ్యన్నమాట దున్నలు. చూడండి ప్రభాస్ సినిమాలో దున్నపోతుతో ఫైట్ చేసినప్పుడు చూస్తాం కదా, ఇవ్వండి సార్ దున్నపోతులు అనమాట. ఇవో జింకలు సార్, ఇక్కడ చాలా ఉన్నాయి సార్ జింకలు. ఇదొక కలర్ అనమాట, అదొక కలరు ఇదొక కలరు, కలర్స్ వేరు అనమాట. చూసారు ఎన్ని ఉన్నాయో జింకలు, బాగున్నాయి కదా. అయిపోయింది సార్ వీడియో అంతా కూడాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం.